ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా అన్ని యూనియన్లు మేడే వేడుకలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చినపాక లక్ష్మీనారాయణ, తుమ్మల వీరారెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. వాడవాడల కార్మిక జెండాలు ఎగరవేసి ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. గురువారం దొడ్డికొమరే భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చినపాక లక్ష్మీనారాయణ, తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ 1886 మే 1న అమెరికా దేశంలోని చికాగో నగరం హేమ్ మార్కెట్లో 8 గంటల పని విధానం కోసం లక్షలాది మంది కార్మిక ప్రదర్శనపై పాలకవర్గం ఆదేశాల మేరకు పోలీసులు విచక్షణారహితంగా జరిపిన దాడిలో మరణించిన వీరుల రక్తంలో నుండి పుట్టిన ఎర్ర జెండా 8 గంటల పని విధానం అనేక కార్మిక హక్కులు సాధించబడ్డాయని అన్నారు. నేటి పాలకుల విధానాల మూలంగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను బీజేపీ ప్రభుత్వం హరించివేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా అమ్ముతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ మతతత్వ కార్పొరేట్ విధానాలను అవలంబిస్తూ ప్రాంతీయ వైషమ్యాలు, దురహంకార ధోరణులు పెరిగిపోయాయని ఆరోపించారు. మేడే స్ఫూర్తితో కార్మిక వర్గ ఐక్యత సాధిస్తూ మతతత్వ విధానాలు అవలంబిస్తున్న బీజేపీని ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఓడించడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా నాయకులు జిట్టా నగేష్, ఒంటపాక వెంకటేశ్వర్లు, అద్దంకి నరసింహ, సలిబోజు సైదాచారి, తాడువాయి రాములు తదితరులు పాల్గొన్నారు. మేడే ఉత్సవాలను జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటియు నల్గొండ జిల్లా కమిటీ తరఫున పిలుపునిస్తూ ఉన్నాం. 138 ఏళ్ల క్రితం ప్రపంచ కార్మికుల మహోత్తరమైనటువంటి పోరాటాన్ని జరిపి కార్మికుల హక్కుల కోసం, వాళ్ళ దైనందిన సమస్యలను సాధన కోసం జరిగినటువంటి పోరాటం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 138 ఏళ్ళు కావస్తూ ఉంది. ఈ పోరాటాన్ని ప్రపంచానికి ఒక వెలుగునిచ్చింది, కార్మిక వర్గానికి ఒక హక్కును సాధించింది. ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఈ పోరాటం ద్వారా కార్మిక వర్గాన్ని సాధించుకున్నటువంటి హక్కులు ఈరోజు అమలు చేయబడుతున్నాయి వివిధ దేశాలలో. కానీ దురదృష్టకరం, భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో కార్మికులకు ఆనాడు సిద్ధించుకున్నటువంటి 1986లో సిద్ధించినటువంటి కార్మిక హక్కుల్ని ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం వాటినన్నిటిని కూడా రద్దు చేసి కొత్త కార్మిక చట్టాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఈ కాలంలో చూసాం మనం మొత్తం కార్మిక చట్టాలన్నీ కూడా వాటన్నిటిని కూడా రద్దు చేసి ఇవాళ 4 కోడ్లుగా తీసుకొచ్చి కార్మిక హక్కుల్ని కాలరాసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆనాడు చేసినటువంటి పోరాటం 16 గంటలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు 8 గంటల హక్కును సాధించుకున్నాం. ఆ 8 గంటల హక్కు ఈరోజు గుంజుకున్నారు, 12 గంటలు తీసుకొచ్చారు. ఈరోజు ఒకవైపున సంపద అంతా కూడా వాటన్నిటి కూడా కార్మిక వర్గానికి చెందాలని చెప్పేసి కార్మిక వర్గం కోరుతుంటే ఈరోజు గుట్టలుగా ఈరోజు పోగబడ్డటువంటి సంపదను నరేంద్ర మోడీ ఈరోజు మళ్ళీ కుబేరులకు, కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే ఈరోజు ఈ కాలంలో మొత్తం కూడా మతోన్మాదాన్ని లేదా పౌరులకు ఉండే హక్కుల్ని ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కార్మికుల హక్కుల్ని, పని గ్యారంటీ హక్కుని ఈరోజు ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఏదైతే స్ఫూర్తి ఈ పోరాటం నుంచి వచ్చిందో, కానీ భారతదేశంలో ఈ పోరాటాన్ని మేడేను విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి, విశ్వకర్మ దినంగా పాటించాలని చెప్పేసి బీజేపీ ఇటువంటి భావజాలాన్ని రగిలించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. హిందువుల మధ్యన, ముస్లింల మధ్యన ఈరోజు మత ఘర్షణలు సృష్టించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందుకని రాజకీయంగా కూడా మేము అంటున్నాం, కార్మిక వర్గంకి తీవ్ర నష్టం జరుగుతుంది, కార్మిక హక్కులు హరించబడుతున్నాయి, ప్రజల హక్కులు హరించబడుతున్నాయి. ఇటువంటి ఎన్నికల సమయంలో ఈ మేడేనే జరుగుతుంది. అందుకని ఈ మేడే స్ఫూర్తిని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ 10 ఏళ్ల కాలంలో అనుసరించినటువంటి మోడీ ఆర్థిక విధానాలు, దేశ సార్వభౌమాధికారం, రాజ్యాంగ హక్కులు పరిరక్షణ కోసం ఈరోజు బీజేపీని ఓడించాలని చెప్పేసి కార్మిక వర్గానికి మరి పిలుపునిస్తూ లౌకిక ప్రజాస్వామిక వ్యక్తులను ఎన్నుకొని మరింత ఈ స్ఫూర్తిని మేడే ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, గ్రామాల్లో వాడవాడలా జెండాలు ఎగరేసి పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తాం. 138వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని నల్గొండ జిల్లాలో అత్యంత జయప్రదంగా, ఉత్సాహపూరితంగా కార్మిక వర్గం నిర్వహించాలని చెప్పి సిఐటియు నల్గొండ జిల్లా కమిటీ పిలుపునిస్తూ ఉంది. 138 సంవత్సరాల క్రితం 1886 మే 1వ తేదీన అమెరికా దేశం చికాగోలో జరిగినటువంటి ఒక మహత్తర పోరాటం ఈ మేడే దినోత్సవం. ఆ అమరవీరుల స్ఫూర్తిని మననం చేసుకొని కార్మిక వర్గ హక్కుల కోసం, ఆ పోరాటం కోసం
ఈ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తూ ఉన్నది. 75 ఏళ్ల క్రితం అంటే స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చింది. ఈ రద్దు కావడం వల్ల ఇవాళ సమ్మె హక్కు, 8 గంటల పని విధానం, అదేవిధంగా బేరసారాల హక్కు, కనీస వేతన హక్కు, మొత్తం కార్మిక వర్గ హక్కులన్నింటినీ కాలరాసేటువంటి పద్ధతుల్లో ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో చట్టాలని మార్చేసింది. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరిస్తూ ఉన్నది. ఇలా ఈ దేశంలో దారిద్ర్యం పెరుగుతూ ఉన్నది, ఒక పక్క నిరుద్యోగం పెరుగుతూ ఉన్నది. ఇలా కార్మికుల నిజ వేతనాలు పడిపోతూ ఉన్నాయి. ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యతిరేకతను దారి మళ్లించడం కోసం ప్రజల మధ్య, కార్మిక వర్గం మధ్య వైషమ్యాలు పెంచడం కోసం ఇలా మతోన్మాదాన్ని తీవ్రంగా ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. అందుకోసమే ఈ మేడే అమరవీరుల స్ఫూర్తితో ఈ దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా కార్మిక వర్గ హక్కుల కోసం నికరంగా పోరాడే ఒక సమరశీల సిఐటియు సంఘంగా మేడేను అత్యంత జయప్రదంగా ఈ జిల్లాలో మేము నిర్వహిస్తాం. ఎన్నికల కోడ్ ఉంది. ఎలక్షన్ కమిషన్కు సిఐటియు రాష్ట్ర కమిటీ లెటర్ ఇచ్చింది. ఎన్ని ఆటంకాలు వచ్చినా నల్గొండ జిల్లాలో కార్మిక వర్గం చైతన్యయుతంగా ఈ మేడే అమరవీరుల స్మరణను చేసుకోవడం కోసం మేడేను ఘనంగా నిర్వహించాలని చెప్పి సిఐటియుగా పిలుపునిస్తాము. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని యూనియన్లు, కార్మిక సంఘాల మొత్తం జెండావిష్కరణలు జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటియు జిల్లా కమిటీ ఈరోజు పిలుపునిస్తూ ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు కార్మిక హక్కులన్నింటినీ కాలరాసిన పరిస్థితి నేపథ్యంలో కార్మిక హక్కులు కాపాడుకోవడానికి ఈ మేడే స్ఫూర్తిని కొనసాగించడం కోసం కార్మిక వర్గం పెద్ద ఎత్తున మేడేకు పాల్గొనాలి. దాంతోపాటు ఈ ఎన్నికల కమిషన్ కూడా ఈ మేడే ఉత్సవాలను చేసుకోవడం కోసం అనుమతి లభించింది. కార్మిక వర్గం కూడా దాన్ని గమనించాలి. ఆ రోజు జెండావిష్కరణలు చేసుకొని ఈ యొక్క జరిగే ర్యాలీలలో, సభలలో పెద్ద ఎత్తున పాల్గొని కార్మిక శక్తిని ఈ కేంద్ర ప్రభుత్వానికి చాటాల్సిన అవసరం ఉంది. కోల్పోతున్న హక్కుల్ని కాపాడుకోవడం కోసం కార్మిక వర్గం తిరుగుబాటు చేస్తుందనే విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలన్నింటినీ మార్చింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీని ఓడించడానికి కార్మిక వర్గం అంతా సమాయత్తం కావాలని చెప్పి కూడా సిఐటియు పిలుపునిస్తూ ఉంది.